జేహెచ్ఎంసీలో దొంగలు పడ్డారు. ఇంధనం పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. కానీ ఆ దొంగలు చిక్కరు దొరకరు. ఎందుకంటే వారందరూ ఇంటి దొంగలే, తోడు దొంగలే. నగరంలో చెత్త తరలింపు వాహనాలకు జేహెచ్ఎంసీ ఉచితంగా డీజిల్ సమకూరుస్తోంది. కొంతమంది సిబ్బంది ఇక్కడే చేతివాటం చూపుతున్నారు. ఈ డీజిల్ను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ ఆరోపణలు చాలా కాలంగానే ఉన్న చర్యలు మాత్రం లేవని కార్మికులు ఆరోపిస్తున్నారు. చెత్త తరలింపు వాహనాల డీజిల్ ట్యాంకులోంచి గుట్టుగా డీజిల్ తీస్తున్న సిబ్బంది బహిరంగ మార్కెట్లో దాన్ని తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. చాదర్ఘట్ జైలు గార్డెన్లో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతుంది. దీనిపై యూనియన్ నేతలు మండిపడుతున్నారు. జేహెచ్ఎంసీ చెత్త తరలింపు వాహనాలు, అదేవిధంగా అధికారుల కార్ల డీజిల్ వినియోగంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని చాదర్ఘట్ జైలు గార్డెన్ డ్రైవర్స్, కార్మిక యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. వాహనాల రవాణా, ఇంధన కేటాయింపులో పారదర్శకత లోపించడం వల్ల ఈ అవినీతి జరుగుతుందని వారు విమర్శించారు. వాహనాలకు సమకూరుస్తున్న డీజిల్, దాని వినియోగంపై ఉన్నత స్థాయి ఆడిట్ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగులోకి దింపి సమగ్ర విచారణ జరిపితేనే ప్రజాధనం దుర్వినియోగం అరికట్టబడుతుందని తెలుపుతున్నారు. यही साहब आना नहीं तो डी साहब साइन करके दे बोला, पहले डी साहब साइन करके दे लेते थे। रेगुलर जाना है, जैसा जाना है जाते, बाद में साहब 10:30 को कभी भी आते ना वो साइन कर देते। अब कैसा चल रहा बड़ा इशू कुछ भी नहीं है, वही फॉलो चल रहा था। पहले अभी भी जाके पंप के ऊपर भी देख ले सकते हैं, उन्होंने आए तो पंप वाला को यहाँ ला के साइन करा लेगा। ना मेरे को साइन पावर है, ना मेरे को 18D से मैं अपनी तरफ से कोई व्हीकल भेजना पड़ता, पर आर्डर फॉलो करता हूँ मैं। तो ये सब डी साहब आके कंटिन्यू ना नैबेट సైడ్ पे जाते हैं। 5 రోజుల నుంచి మాకు పేపర్ ఇష్యూ నుంచి మాకు మొత్తం ఇక్కడ కూపన్లు, నకిలీ కూపన్లు అమ్ముతున్నారు అని చెప్పేసి వెళ్ళింది. అక్కడే పోయి ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇక్కడ నకిలీ కూపన్లు అనేది డ్రైవర్లకు అనేది ఇయ్యరు. వీళ్ళు దొంగతనంగా మన దగ్గర బిఐలు అనేది బిఐలు కాకుండా వీళ్ళు హెవీ డ్రైవర్లు, వీళ్ళు ఎక్కడ అంటే మన ఐబీటీలో డ్రైవర్లు వాళ్ళు విఐలు అని చెప్పేసి ఇక్కడ మొత్తం నకిలీ కూపన్లు తీసి అమ్ముకొని ఈరోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీకి వస్తే వాళ్ళు ఈరోజు మాకు డ్రైవర్లే తీసి అమ్ముకుంటున్నారు, డ్రైవర్లేదే అని చెప్పేసి మొత్తము డ్రైవర్లను బదనాం చేసి ఈరోజు మొత్తం బండ్లను ఆపిచేసి వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు డ్రైవర్ లేబర్లకు అందరికీ. వాళ్ళు ఇంకోటి ఇక్కడ కూపన్ తీసే రైట్స్ అనేది లేవు వాళ్ళకు ఒక సిగ్నేచర్ పవర్ లేదు, ఒకటి కూపన్ తీయడానికి రాదు, ఒకటి చదవడానికి రాదు, ఒకటి మా పేరు రాయడానికి కూడా రాదు. వాళ్ళకి ఏం రాయకుండా వాళ్ళకు ఒక అసిస్టెంట్ పెట్టుకొని ఈరోజు మొత్తం ఏమున్నా సరే వాళ్ళు చెప్పింది ఆట ఆడాలి, వాళ్ళు చేసినట్టే చేయాలి. రాత్రి పగలు మొత్తం ఎండ వాన అనకుండా మేము కష్టం చేసి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మాకు ఎట్లా పడితే అట్లా మాటలు అనేది తిడతారు. డీజిల్ కుంభకోణం ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి, నవ తెలంగాణ మరియు భారత్ శక్తి అలాంటి పేపర్లలో సాక్ష్యాధారాలతో సహా మొదట బయట పెట్టడం జరిగింది. మరి ఇక్కడ జరిగేటి హైదరాబాద్ మొత్తంలో జరిగేటి అవినీతి, మరి 35 లక్షల రూపాయలు స్పేర్ పార్ట్స్కు పెడుతున్నట్టు ఈనాడు పేపర్లో వచ్చింది. అదేవిధంగా కూపన్ భారత్ శక్తిలో కూపన్తో సహా ఏ కూపన్ రిలీజ్ చేశారు, అసలు బండి నంబర్ లేదు, అలాంటి కూపన్కు చేసిర్రు. మరి ఇక్కడ కూడా విజిలెన్స్ 2 రోజుల సంది విజిలెన్స్ అంతా తిరుగుతుంది. న్యాయం కావాలని విజిలెన్స్ కరెక్ట్ అయిన విచారణ చేస్తే కొంతమంది డ్రైవర్లు భయపడి ఉన్న 25% ఏదో పని చేస్తుర్రు. అయినా ఈ ఆఫీసర్లు చేసిన తప్పుకు డ్రైవర్ల మీద బలి చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ విజిలెన్స్ దగ్గర రికార్డు ఉంది. బండ్లు తీయకుండా డ్రైవర్ల పేర్ల మీద బండ్లు కొత్త రిపోర్ట్లు, కొత్త మన కూపన్లు తీసి రోజుకు 10 లెక్క ఒక 3 సంవత్సరాల నుంచి పెద్ద కోట్ల కుంభకోణం జరుగుతుంది.